హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ సైదులు, లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అమరాబాద్. మిత్రులారా, ఇంతకు ముందటి వీడియోలో మనము ద్రవ్యరాశి సిద్ధాంతాల గురించి నేర్చుకున్నాం. సో ద్రవ్యరాశి సిద్ధాంతాలు అంటే ఏంటివి, ద్రవ్యానికి ఉండేటటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ద్రవ్యం యొక్క ఆవిర్భావం, వీటన్నిటి గురించి మనము ఇంతకు ముందటి వీడియోలో నేర్చుకున్నాం. సో దాని తర్వాత ఈరోజు వీడియోలో మనము వ్యాపార చక్రాలు అంటే ఏంటి, వ్యాపార చక్రాలు ఎందుకు ఏర్పడతాయి, అదేవిధంగా వ్యాపార చక్రాల్లో ఉండేటటువంటి దశలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి వాటి గురించి ఈరోజు వీడియోలో మనం చర్చించుకుందాం. సాధారణంగా వ్యాపార చక్రాలు సంభవిస్తున్నాయి అని అంటే ఆర్థిక వ్యవస్థలో అనుకోనటువంటి దశలు ఏర్పడుతున్నాయి అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఆర్థిక కార్యకలాపాల స్థాయి యొక్క కాల ప్రవాహంలో హెచ్చు తగ్గులు గురవుతూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ హెచ్చు తగ్గులకు గురవుతూ ఉంటుంది. అంటే ఇట్లా ఏర్పడేటటువంటి హెచ్చు తగ్గులనే మనం ఏమంటాము అని అంటే వ్యాపార చక్రము అంటాం, బిజినెస్ సైకిల్ అంటాం. దానినే వ్యాపార చక్రంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ వ్యాపార చక్రాలు ఎలా ఉంటాయి అని అంటే ఒకదాని వెంట ఒకటి చక్రం మాదిరిగా ఏమవుతుంది అని అంటే చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే ఆర్థిక కార్యకలాపాల యొక్క స్థాయిలో వృద్ధి కావచ్చు, క్షయాలు కావచ్చు, మరియు ఉత్పత్తి, ఉద్యోగిత కావచ్చు, వస్తువుల యొక్క ధరల స్థాయిలో ఒకేసారి ఏమవుతుంది అని అంటే హెచ్చు తగ్గులకు గురవుతూ ఉంటుంది. ఆ హెచ్చు తగ్గులకు గురయ్యేటటువంటి పరిస్థితినే మనం ఏమంటాము అని అంటే వ్యాపార చక్రాలు అంటాం. కాబట్టి ఈ వ్యాపార చక్రాలు ఎక్కడ సంభవిస్తాయి సాధారణంగా అని అంటే మనకు ఆర్థిక వ్యవస్థలో 3 రకాలైనటువంటి ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అని, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని. ఇలాంటి ఆర్థిక వ్యవస్థల్లో మనకు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఈ వ్యాపార చక్రాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఉద్యమదారులు పెట్టేటటువంటి పెట్టుబడి లోపల ఈ వ్యాపార చక్రాలు సంభవిస్తూ ఉంటాయి అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే కొన్ని సందర్భాల్లో వస్తువులకు ఉండేటటువంటి ధరల్లో హెచ్చు తగ్గులు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగితలో కూడా మనకు హెచ్చు తగ్గులు ఏర్పడుతూ ఉంటాయి, ఉత్పత్తిలో ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి ఆర్థిక కార్యకలాపాల స్థాయిలో వృద్ధి కావచ్చు, ఉత్పత్తి కావచ్చు, ఉద్యోగిత కావచ్చు, వస్తువులకు ఉండేటటువంటి ధరలు కావచ్చు, దేనిలోనైనా సరే ఇక్కడ ఏమవుతుంది అని అంటే హెచ్చు తగ్గులు ఏర్పడుతూ ఉంటాయి. వాటినే మనం ఏమంటాము అని అంటే వ్యాపార చక్రాలుగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఆర్థిక కార్యకలాపాల స్థాయి కాల ప్రవాహంలో హెచ్చు తగ్గులకు గురవుతూ ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. ఇలా ఏర్పడేటటువంటి హెచ్చు తగ్గులనే మనము వ్యాపార చక్రంగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇవి ఒకదాని వెంట ఒక చక్రం మాదిరిగా పరిభ్రమిస్తూ ఉంటాయి. సైకిల్ చక్రం ఎలా అయితే ఉంటుందో ఆ సైకిల్ చక్రం లాగా ఏమవుతుంది అని అంటే ఈ హెచ్చు తగ్గులు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చక్రం మాదిరి పరిభ్రమించే ఆర్థిక కార్యకలాపాల స్థాయిలోని వృద్ధి, క్షయాలను మరియు ఉత్పత్తి, ఉద్యోగిత ధరల స్థాయిలో ఒకేసారి సంభవించే హెచ్చు తగ్గులను మనం ఏమంటాము అని అంటే వ్యాపార చక్రాలు అని చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటి పరిస్థితులు ఎక్కడ ఉంటాయి అని అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఈ వ్యాపార చక్రాలు అనేటటువంటివి సర్వసాధారణంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ వ్యాపార చక్రాలకు సంబంధించినటువంటి దాని గురించి కొంతమంది ఆర్థికవేత్తలు కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. దాంట్లో బెన్హామ్ అనేటటువంటి ఆర్థికవేత్త ఆర్థిక సౌభాగ్యము, ఆర్థిక మాన్యమము ఒకదాని వెంట మరొకటి సంభవించడమే వ్యాపార చక్రము అని చెప్తాడు. అంటే ఆర్థిక సౌభాగ్యము అంటే ఏంటి అని అంటే ఇక్కడ
ఉత్పత్తి మంచిగానే ఉంటుంది, ఉద్యోగిత బాగానే ఉంటుంది, వస్తువుల యొక్క ధరలు బాగానే ఉంటాయి. సడన్‌గా ఏమవుతుంది అని అంటే ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఆర్థిక మాంద్యం అంటే ఏంటిది అని అంటే వస్తువుకు ఉండేటటువంటి డిమాండ్ సడన్‌గా పడిపోతుంది. ఎందుకు అని అంటే ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాల స్థాయి మొత్తంగా పడిపోతూ ఉంటుంది. ఇవి 2 ఒకదాని వెంట ఒకటి సంభవించడమే ఏమంటాడు అని అంటే వ్యాపార చక్రం అని చెప్పుకుంటూ ఉంటాడు బెన్హామ్. అంటే ఒకసారి సౌభాగ్యం ఉండొచ్చు, ఒకసారి ఆర్థిక మాంద్యమం ఏర్పడొచ్చు. ఈ 2 కూడా ఒకదాని వెంట ఒకటి రావడమే వ్యాపార చక్రాలు అని చెప్తాడు బెన్హామ్ అనేటటువంటి ఆర్థికవేత్త. అదేవిధంగా జేఎం కీన్స్ అనేటటువంటి ఆర్థికవేత్త కూడా ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు. ఒక సమయంలో పెరుగుతూ ఉన్నటువంటి ధరలు, తక్కువ ఉద్యోగితా శాతము, ఆశాజనక వర్తక పరిస్థితులు ఉంటే, మరొక సమయంలో తగ్గుతూ ఉన్నటువంటి ధరలు ఉంటాయి, ఎక్కువ నిరుద్యోగిత ఉంటుంది, నిరాశాజనక వర్తక పరిస్థితులు ఉంటాయి. ఇలా ఒకదాని వెంట ఒకటి కొనసాగేటటువంటి వాటిని ఏమంటాడు అని అంటే వ్యాపార చక్రాలు అంటాడు. తక్కువ నిరుద్యోగం ఉంటుంది, ఆశాజనకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ధరలు పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ సడన్‌గా ఏమవుతుంది అనేటి వస్తువు యొక్క ధరల్లో తగ్గుదల వస్తుంది, ఎక్కువ నిరుద్యోగం ఏర్పడుతుంది, నిరాశాజనక వర్తక పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి 2 ఒకదాని వెంట ఒకటి రావడాన్నే ఏమంటాడు అని అంటే వ్యాపార చక్రాలు అని చెప్తాడు జేఎం కీన్స్ అనేటటువంటి ఆర్థికవేత్త. తర్వాత చివరగా ఆర్ఏ గార్డెన్ అనేటటువంటి ఆర్థికవేత్త కూడా ఇక్కడ వ్యాపార చక్రాలకు ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు. ఏంటి అది అని అంటే ఉత్పత్తి, ఉద్యోగిత మరియు ఆదాయ స్థాయిలలో క్రమం తప్పకుండా చోటు చేసుకునేటటువంటి హెచ్చుతగ్గులనే వ్యాపార చక్రాలు అంటున్నాడు. ఉత్పత్తిలో రావచ్చు, ఉద్యోగితలో రావచ్చు, అదేవిధంగా వినియోగదారుని యొక్క ఆదాయ స్థాయిలో క్రమం తప్పకుండా చోటు చేసుకునేటటువంటి హెచ్చుతగ్గులనే వ్యాపార చక్రాలు అంటారు. ఒక్కసారి ఎక్కువలో ఉంటుంది, మళ్ళీ సడన్‌గా ఏమవుతుంది అని అంటే ఒకసారి తగ్గిపోతుంది. ఉత్పత్తిదారుడి యొక్క ఉత్పత్తి అలాగే ఉంటుంది, ఉద్యోగిత స్థాయి అలాగే ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ వినియోగదారుని యొక్క ఆదాయ స్థాయిలు కూడా అదే విధంగా ఉంటాయి అని చెప్తాడు ఆర్ఏ గార్డెన్ అనేటటువంటి ఆర్థికవేత్త. ఇవి ఒకదాని వెంట ఒకటి రావడాన్ని ఏమంటాడు అని అంటే వ్యాపార చక్రాలు అని చెప్తూ ఉంటాడు ఆర్ఏ గార్డెన్ అనేటటువంటి ఆర్థికవేత్త. అయితే ఇక్కడ వ్యాపార చక్రాల యొక్క లక్షణాలను మనం పరిశీలిస్తే ఈ వ్యాపార చక్రాలు అనేటటువంటివి ఓన్లీ స్వల్పకాలానికి మాత్రమే సంబంధించింది అని చెప్పుకుంటాం. ఎందుకు అని అంటే దీర్ఘకాలంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో అని మనము ఊహించలేం. ఒకవేళ విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దీర్ఘకాలంలో మనం వాటిని సాల్వ్ చేసుకునేటటువంటి సమయం మనకు దీర్ఘకాలంలో ఉంటుంది. కానీ ఇక్కడ వ్యాపార చక్రాలు అనేటటువంటివి ఓన్లీ స్వల్పకాలానికి మాత్రమే సంబంధించినవి అని చెప్పుకుంటున్నాం. అంటే వస్తువు యొక్క ధరల్లో హెచ్చుతగ్గులు స్వల్పకాలంలోనే ఉంటాయి, ఉద్యోగిత కూడా స్వల్పకాలంలోనే ఉంటుంది, ఉత్పత్తిదారుని యొక్క ఉత్పత్తిలో జరిగేటటువంటి పరిణామాలు కూడా స్వల్పకాలంలో మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాపార చక్రాలు అనేటటువంటివి ఓన్లీ స్వల్పకాలానికి మాత్రమే సంబంధించింది అని చెప్పుకుంటాం. అదేవిధంగా వ్యాపార చక్రాలు ఒకసారి మాత్రమే వచ్చిపోతాయి అని మనం ఊహించలేం. అంటే వ్యాపార చక్రాలు ఒకసారి మాత్రమే వచ్చి ఆగిపోవు. అవి మళ్ళీ మళ్ళీ ఆర్థిక వ్యవస్థలు ఏమవుతాయి అని అంటే పరిభ్రమిస్తూనే ఉంటాయి, సంభవిస్తూనే ఉంటాయి, ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. ఒకసారి వచ్చాయి అని చెప్పేసి మరొకసారి రావు అనేటటువంటి సిచ్యువేషన్ మనం ఊహించడానికి వీలు లేదు ఆర్థిక వ్యవస్థలో. కాబట్టి వ్యాపార చక్రాలు ఒకసారి మాత్రమే వస్తాయి, మళ్ళీ మళ్ళీ రావు అనడానికి వీలు లేదు. అవి మళ్ళీ మళ్ళీ ఆర్థిక వ్యవస్థలో సంభవిస్తూనే ఉంటాయి అని చెప్పుకుంటాం. అదేవిధంగా వ్యాపార చక్రాలు ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి, కుదిపేస్తాయి. ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా వ్యాపార చక్రాలు ఏం చేస్తాయి అని అంటే ప్రభావితం చేస్తాయి. ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండవు వ్యాపార చక్రాలు, ఆర్థిక వ్యవస్థ మొత్తానికి కూడా ఇవి అంటుకొని ఉంటుంది. అంటే సాధారణంగా పారిశ్రామిక రంగంలో చోటు చేసుకున్నటువంటి వీటి యొక్క ఫలితము వ్యవసాయ రంగానికి పాకొచ్చు, సేవల రంగానికి కూడా పాకొచ్చు.
ఓకేనా? కాబట్టి ఒక రంగానికే పరిమితమై ఉంటాయి అనేటటువంటిది వీలు లేదు ఇక్కడ వ్యాపార చక్రాలు. ఆర్థిక వ్యవస్థలో ఉండేటటువంటి 3 రంగాలను అవేం చేస్తుంది అనంటే వాటి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఈ వ్యాపార చక్రాలు. అంటే ప్రాథమిక రంగం మీద, తర్వాత ద్వితీయ రంగం మీద, తృతీయ రంగం మీద. సాధారణంగా పారిశ్రామిక రంగంలో వచ్చేటటువంటి ఈ వ్యాపార చక్రాలు మొత్తాన్ని కూడా ప్రాథమిక రంగమైనటువంటి వ్యవసాయ రంగం మీద పడొచ్చు. అదేవిధంగా సేవా రంగం ఏదైతే ఉందో ఆ సేవా రంగం మీద కూడా ఈ వ్యాపార చక్రాల యొక్క ప్రభావం పడుతుంది అని చెప్పడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క రంగానికి మాత్రమే ఒక రంగానికి మాత్రమే పరిమితమై ఉంటుంది అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ ఊహించకూడదు. ఖచ్చితంగా వ్యాపార చక్రాలు ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా ఒక కుదిపేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకునేటటువంటి ఏ 2 వ్యాపార చక్రాలు ఒకే విధంగా ఉండవు. వాటి కాల వ్యవధిలో కానీ ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం విషయంలో కానీ వ్యత్యాసం ఉంటూ ఉంటుంది. కాబట్టి 2 ఒకే విధంగా ఉంటాయి అనేటటువంటిది మనము ఊహించలేం. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకునేటటువంటి ఏ 2 వ్యాపార చక్రాలైనా సరే, అది ఆర్థిక పునర్జీవనం కావచ్చు, ఆర్థిక మాంద్యమం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ 2 వ్యాపార చక్రాలైనా ఒకే విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనము ఎప్పుడు కూడా ఊహించం. వాటి యొక్క కాల వ్యవధిలో కావచ్చు, ఆర్థిక వ్యవస్థ మీద చూపించేటటువంటి ప్రభావం విషయంలో కావచ్చు, తేడా ఉంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఒక వ్యాపార చక్రాలు నెక్స్ట్ వచ్చేటటువంటి వ్యాపార చక్రాలు కూడా అలాగే ఉంటాయి అని చెప్పలేం మనం. 2 ఒకేలాగా ఉంటాయి అని చెప్పలేం. ఇప్పుడు వచ్చేటటువంటి వ్యాపార చక్రాలు కాల వ్యవధి మీద ప్రభావం చూపవచ్చు. తర్వాత వచ్చేటటువంటి వ్యాపార చక్రాలు ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపవచ్చు. ఖచ్చితంగా ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యాపార చక్రాలు కాల వ్యవధిలో మీద మాత్రమే ప్రభావం చూపాయి. ఈసారి కూడా అలాగే ప్రభావం చూపుతుంది అనేటటువంటి దాన్ని మనం ఊహించడం కష్టమవుతూ ఉంటుంది. కాబట్టి ఏ 2 వ్యాపార చక్రాలైనా కూడా ఒకే విధంగా ఉండవు అని చెప్పుకుంటాం. అదేవిధంగా వ్యాపార చక్రాల మూలంగా ప్రజల వినియోగ స్థాయిలోను, ఆర్థిక వ్యవస్థలోను, ఉద్యోగిత, ఉత్పత్తి, ఆదాయ స్థాయిలోను, అదేవిధంగా సాధారణ ధరల సూచిలోను స్పష్టమైన హెచ్చుతగ్గులు మనకు కనిపిస్తూ ఉంటూ ఉంటాయి. వ్యాపార చక్రాలు గనుక సంభవిస్తే ప్రజల వినియోగంలో తేడా వస్తుంది, ఉద్యోగితలో తేడా వస్తుంది, ఉత్పత్తిదారుని యొక్క ఉత్పత్తిలో తేడా వస్తుంది, అదేవిధంగా వినియోగదారుని యొక్క ఆదాయ స్థాయిలో కూడా తేడా వస్తుంది. దానికి అనుగుణంగా వస్తువు యొక్క ధరల్లో కూడా తేడాలు వస్తూ ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే వ్యాపార చక్రాలు సంభవించడమే కారణం అని చెప్పుకుంటూ ఉంటాం. వీటన్నిటి విషయంలో హెచ్చుతగ్గులు జరుగుతూ ఉన్నాయి. వస్తువు యొక్క ధరలు తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి. అదేవిధంగా వినియోగదారుని యొక్క ఆదాయం తగ్గుతుంది, పెరుగుతుంది. ఉత్పత్తి తగ్గుతుంది, పెరుగుతుంది అని అంటే ఉద్దేశం ఏంటి అని అంటే వ్యాపార చక్రాలు సంభవించాయి అని చెప్పుకోవచ్చు. సో ఈ వ్యాపార చక్రాలు సంభవించినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాటి విషయంలో హెచ్చుతగ్గులు వస్తూనే ఉంటూ ఉంటాయి. అదేవిధంగా వ్యాపార చక్రాల కాలంలో ఆర్థిక కార్యకలాపాల విస్తరణ చెందడము అనేటటువంటిది కుదించకపోవడము లేదా ఒకదాని వెంట మరొకటి సంభవించటము జరుగుతూ ఉంటుంది. ఆర్థిక కార్యకలాపాల యొక్క విస్తరణ తగ్గించుకోవచ్చు. ఓకేనా? లేదా అక్కడ ఒకదాని వెంట మరొకటి సంభవిస్తూ ఉంటూ ఉంటాయి. కాబట్టి వ్యాపార చక్రాలు సంభవించినటువంటి కాలంలో ఆర్థిక కార్యకలాపాలు విస్తరణ చెందడం, కుదించకపోవడం, ఇవి 2 కూడా ఒకదాని వెంట మరొకటి సంభవిస్తూ ఉంటూ ఉంటాయి. ఒకసారి ఆర్థిక కార్యకలాపాలు విస్తరించవచ్చు, మరొక సందర్భంలో కుదించకపోవచ్చు. కాబట్టి ఇవి 2 కూడా ఎలా వస్తాయి ఆర్థిక వ్యవస్థలో అని అంటే వ్యాపార చక్రాల కాలంలో ఒకదాని వెంట ఒకటి సంభవిస్తూనే ఉంటాయి అని చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాలు వస్తే ఆర్థిక వ్యవస్థతోటి సంబంధం ఉన్నటువంటి ఇతర ఆర్థిక వ్యవస్థలో కూడా ఇవి వ్యాపిస్తూ ఉంటూ ఉంటాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పారిశ్రామిక రంగంలో ఒకవేళ వ్యాపార చక్రాలు సంభవించాయి అనుకోండి, వీటి ఫలితంగా వ్యవసాయ రంగం మీద ఆ ప్రభావం ఉంటుంది, సేవా రంగం మీద కూడా ఆ ప్రభావం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాలు ఇంకా వస్తే ఆర్థిక వ్యవస్థతోటి సంబంధం ఉన్నటువంటి ఇతర ఆర్థిక వ్యవస్థలో కూడా ఈ వ్యాపార చక్రాలు అనేటటువంటివి
సంభవిస్తాయి అని చెప్పుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇవి వ్యాపార చక్రాలకు ఉన్నటువంటి లక్షణాలు. తర్వాత వ్యాపార చక్రాల్లో ప్రధానంగా 4 రకాలైనటువంటి దశలను మనం పరిశీలిస్తూ ఉంటాం. ఓకేనా? ఎందుకు అని అంటే ఇక్కడ మనము వ్యాపార చక్రాల దశలను పరిశీలిస్తే ఏమవుతుంది అని అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో క్రమం తప్పకుండా ఒకదాని వెంట మరొకటి చోటు చేసుకునేటటువంటి హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి. ఆ హెచ్చుతగ్గులు ఉండేటటువంటి దశలనే మనం ఏమంటాము అని అంటే వ్యాపార చక్రాలు అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ వ్యాపార చక్రాలను మనము 4 రకాల దశలుగా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఖచ్చితంగా ఇలాంటి క్రమం తప్పకుండా వచ్చేటటువంటి ఈ దశలనే మనం ఏమంటాము అని అంటే వ్యాపార చక్రాల దశలు అని చెప్పుకుంటూ ఉంటాం. ఇవి 4 రకాలుగా ఉంటాయి. ఒకటి ముఖ్యమైనటువంటిది ఆర్థిక మాంద్యమం, ఎకనామిక్ డిప్రెషన్ అంటాం. అంటే వ్యాపార చక్రాలలో ఉండేటటువంటి దశల్లో అతి భయంకరమైనటువంటి దశ ఈ ఆర్థిక మాంద్య దశ. ఎందుకు అతి భయంకరమైనటువంటిది అని చెప్పుకుంటున్నాము అని అంటే ఈ దశలో ఆర్థిక కార్యకలాపాలు అనేటటువంటివి అట్టడుగు స్థాయిలో ఉంటాయి. అంటే ఆర్థిక కార్యకలాపాలు మొత్తం కూడా స్తంభించిపోతాయి. వస్తువుల యొక్క ఉత్పత్తి ఉండదు, వస్తువుల యొక్క సప్లై ఉండదు, వస్తువులకు ఉండేటటువంటి డిమాండ్ ఉండదు, ప్రజల దగ్గర ఉండేటటువంటి ఆదాయ స్థాయిలు తగ్గుతాయి. ఆదాయ స్థాయి తగ్గడం వల్ల ప్రజల యొక్క వినియోగ స్థాయి కూడా తగ్గుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా ఆర్థిక వ్యవస్థలో గొప్ప ఆర్థిక మాంద్యం ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతూ ఉంటుంది. ఆర్థిక కార్యకలాపాలు అనేటటువంటివి ఏవి కూడా మనకు ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ఏవి కూడా జరగవు. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తులకు డిమాండ్ పడిపోతూ ఉంటుంది. శ్రామికులు ఉపాధి అవకాశాలు కోల్పోతారు. శ్రామికుల యొక్క ఆదాయ స్థాయి పడిపోయి వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి కూడా తగ్గిపోతుంది. అలాగే టోకు ధరల సూచి చిల్లర ధరల సూచి కంటే తక్కువగా ఉంటుంది. దీనితో వ్యాపారస్తులకు కావచ్చు, పెట్టుబడిదారులకు కావచ్చు లాభాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా బ్యాంక్ ఇచ్చేటటువంటి రుణాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. దీనితో పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు. ఎందుకని అంటే వాళ్ళకు వచ్చేటటువంటి లాభాలు ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో సమిష్టి వ్యయం ఏమవుతుంది అని అంటే తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ దశలో అన్ని రంగాలలో నిరాశ నిస్పృహలు అనేటటువంటి చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి పేదరికము, నిరుద్యోగము అనేటటువంటిది ఈ ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో విలయ తాండవం చేస్తూ ఉంటుంది. పేదరికం అలాగే ఉంటుంది, నిరుద్యోగం కూడా అలాగే ఉంటుంది ఈ ఆర్థిక మాంద్య పరిస్థితులు. కాబట్టి కొనుగోలు శక్తి లోపించిన కారణంగా వినియోగదారులు వస్తువులను కొనడం మానేస్తారు. కాబట్టి సంస్థలు వస్తువులను అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో. సో సంస్థలు వస్తువులను అమ్ముకోలేనటువంటి కారణంగా ఈ నిల్వలు అనేటటువంటివి పెరిగిపోతాయి. వస్తువుల యొక్క నిల్వలు అనేటటువంటి స్టాక్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. స్టాక్ విపరీతంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వినియోగదారులు వస్తువులను కొనలేరు. ఎందుకు అని అంటే వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి తక్కువగా ఉంటుంది. కొనుగోలు శక్తి లోపించడం వల్ల ఏమవుతుంది అని అంటే వినియోగదారులు వస్తువులను కొనుక్కునేటటువంటి సిచ్యువేషన్ ఉండదు. మార్కెట్లో విపరీతమైనటువంటి వస్తువులు ఉన్నప్పటికీ కూడా ఆ వస్తువులకు ఉండేటటువంటి డిమాండ్ ఏమవుతుంది అని అంటే తగ్గిపోతుంది. ఎందుకు అని అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆ వస్తువులను కొనేటటువంటి పరిస్థితి మనకి ఎక్కడ కూడా కనిపించదు. సో అందుకే ఇక్కడ అన్నీ ఉంటాయి కానీ ఆ వస్తువులను కొనేటటువంటి సిచ్యువేషన్ మనకు మార్కెట్లో ఎక్కడ కూడా కనిపించదు. సో కీన్స్ అందుకే ఈ పరిస్థితిని ఏమంటాడు అని అంటే పుష్కలంలో పేదరికము అంటాడు. అంటే ఆర్థిక వ్యవస్థలో పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా ఆ వస్తువులను కొనేటటువంటి సిచ్యువేషన్ ఎవరికి కూడా మనకు ఉండదు. ప్రజల దగ్గర ఆదాయ స్థాయి ఉండదు కాబట్టి కొనుగోలు శక్తి లోపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వస్తువులకు డిమాండ్ విపరీతంగా పడిపోతుంది అని చెప్పుకుంటారు. అంటే అన్నీ ఉంటాయి కానీ అల్లు నోట్లో శని ఉన్నట్టుగా పుష్కలంలో పేదరికం ఏర్పడుతూ ఉంటుంది ఆర్థిక మాంద్య పరిస్థితులు. ఇలాంటి సిచ్యువేషన్ మనకు ప్రపంచవ్యాప్తంగా 1929-30 సంవత్సరంలో ఏర్పడింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో
ఆర్థిక మాంద్యమము ఏర్పడి ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఒక కుదుపును కుదిపేసింది 29-30లో. అప్పుడు ప్రభుత్వాలు కూడా ముఖాలు చాటేశాయి. ప్రభుత్వాలు కూడా ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం యొక్క జోక్యాన్ని కూడా కల్పించుకోలేనటువంటి సిట్యుయేషన్ మనకు 1929-30లో ఏర్పడింది. ఆ విషయం మనకు తెలుసు. దాని తర్వాత కీన్స్ రావడం, కీన్స్ వచ్చి ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం యొక్క జోక్యాన్ని కల్పించడము, దాని తర్వాత కీన్స్ యొక్క ప్రోద్బలంతోటి ఆర్థిక వ్యవస్థ రన్ కావడం జరిగింది 29-30 పరిస్థితులు. సో కీన్స్ యొక్క ప్రోద్బలంతోటి ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థలో జోక్యాన్ని చేసుకున్నాయి. అప్పుడే కీన్స్ ఒక విషయాన్ని చెప్తాడు వినియోగదారులకు, గోతులు తీయండి, గోతులు పూడవండి. తద్వారా ప్రభుత్వాలు మనకు కొంత ఆదాయాన్ని సమకూరుస్తాయి. దాని ద్వారా మన యొక్క ఆదాయ స్థాయి పెరుగుతూ ఉంటుంది. దాని ద్వారా కొనుగోలు శక్తి పెరిగి ఇక్కడ వస్తువుల యొక్క క్రయ విక్రయాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వస్తువులకు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది అని చెప్తాడు. అందుకే గోతులు తీసి గోతులు పూడ్చండి అని చెప్పేసి జేఎం కీన్స్ ఒక మహత్తరమైనటువంటి కార్యాన్ని చేపట్టాడు. సో అతని ప్రోద్బలంతోటే ఆ 29-30లో ఏర్పడినటువంటి ఆర్థిక మాంద్యాన్ని మనం జయించగలిగాం. సో కాబట్టి ఈ వ్యాపార చక్రాల్లో అతి భయంకరమైనటువంటి దశనే మనము ఆర్థిక మాంద్యమం అని చెప్పుకుంటూ ఉంటాం. అన్నీ ఉంటాయి కానీ ప్రజల దగ్గర కొనుగోలు శక్తి అనేటటువంటిది లోపిస్తుంది. తద్వారా సంస్థలు కూడా వస్తువులను అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితి అనేటటువంటిది ప్రతి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇది వ్యాపార చక్రాల్లో ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి దశ. దానినే ఆర్థిక మాంద్యమం అని చెప్పుకుంటూ ఉంటాం. ఇక దీని తర్వాత వచ్చేటటువంటి దశను మనం ఏమంటాము అని అంటే ఆర్థిక పునర్జీవనము అంటాం. ఎకనామిక్ రికవరీ అంటాం. అంటే వ్యాపార చక్రాల్లో ఆర్థిక మాంద్యమం తర్వాత వచ్చే దశని మనము ఆర్థిక పునర్జీవనము అంటాం. అంటే పునర్జీవనము అని అంటే మళ్ళీ పుట్టడం. ఆర్థిక వ్యవస్థలో మొత్తం కూడా స్తంభించిపోయాయి. ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో మొత్తం అట్టడుగు స్థాయికి చేరి ఆర్థిక వ్యవస్థను ఒక కుదిపేస్తుంది ఆర్థిక మాంద్యం. దాని తర్వాత దశ ఏంటిది అని అంటే ఆర్థిక పునర్జీవనం. అంటే ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పునర్జీవనాన్ని కల్పించుకుంటూ ఉంటుంది, మళ్ళీ పుడుతుంది. సో ఆ దశనే మనం ఏమంటాము అని అంటే ఆర్థిక పునర్జీవనము అంటాం. ఈ దశలో ఆర్థిక వ్యవస్థకు కొంత స్వస్థత చేకూరి ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటాయి. సో కాబట్టి ఇక్కడ ఉత్పత్తులకు క్రమంగా డిమాండ్ పెరగడం వలన పెరుగుతున్న డిమాండ్ను తట్టుకోవడానికి ఉత్పత్తిదారులు కావచ్చు, ఉత్పత్తిదారులు ఏం చేస్తారు అని అంటే శ్రామికులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తారు. అప్పుడు ఉద్యోగిత పెరుగుతుంది. సో ఇక్కడ శ్రామికులకు ఉపాధి అవకాశాలను కల్పించి ఉత్పత్తిని పెంచుకుంటూ ఉంటారు. ఎందుకు అని అంటే డిమాండ్ ఒకేసారి వస్తువులకు పెరుగుతూ ఉంటుంది. ఆ డిమాండ్కు అనుగుణంగా సప్లైని చేయలేరు ఆ పరిస్థితుల్లో. ఎందుకంటే ఒకేసారి ప్రజలు మార్కెట్లోకి వచ్చేస్తూ ఉంటారు. ఆ వస్తువుకు ఏమవుతుంది అంటే క్రమంగా డిమాండ్ పెరగడం మూలంగా పెరుగుతున్న డిమాండ్ను తట్టుకోలేరు ఉత్పత్తిదారులు. ఆ డిమాండ్ను తట్టుకోవాలి అని అంటే ఉత్పత్తిదారులు ఖచ్చితంగా శ్రామికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. దానికి అనుగుణంగా వాళ్ళ యొక్క ఉద్యోగిత స్థాయి పెరుగుతూ ఉంటుంది. దీని కారణంగా శ్రామికుల యొక్క ఆదాయ స్థాయి ఏమవుతుంది అని అంటే క్రమంగా పెరుగుతూ ఉంటుంది. దీంతో పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళ యొక్క వస్తువులు మొత్తం కూడా అమ్ముడవుతాయి, ఉత్పత్తి విపరీతంగా ఉంటుంది. ఆ విపరీతమైనటువంటి ఉత్పత్తికి విపరీతమైనటువంటి డిమాండ్ ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి పెట్టుబడిదారులు కూడా పెట్టుబడులు పెట్టడానికి వెనకాడరు ఈ ఆర్థిక పునర్జీవన పరిస్థితులు. కాబట్టి బ్యాంకులు కూడా పెద్ద మొత్తంలో వాళ్ళు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఎందుకు అని అంటే పునర్జీవన పరిస్థితుల్లో అన్ని ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. అంటే విపరీతమైనటువంటి వస్తువుల డిమాండ్ ఉంటుంది, విపరీతమైనటువంటి వస్తువుల ఉత్పత్తి ఉంటుంది. అక్కడ ఉత్పత్తిదారులకు విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి. అదేవిధంగా శ్రామికులకు కూడా వాళ్ళకు తగినంత ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతూ ఉంటుంది. పెట్టుబడిదారులు కూడా ముందుకు వచ్చి పెట్టుబడులను పెంచడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ బ్యాంకులు కూడా ఏం చేస్తాయి అని అంటే పెద్ద మొత్తంలో వాళ్ళు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉంటారు. వీటన్నింటి ఫలితంగా ఈ దశలో ఆర్థిక కార్యకలాపాల స్థాయి క్రమంగా వేగాన్ని పుంజుకుంటూ ఉంటుంది. సో స్తంభించినటువంటి ఆర్థిక వ్యవస్థ క్రమంగా ఏమవుతుంది అని అంటే ఈ ఆర్థిక పునర్జీవన పరిస్థితుల్లో క్రమంగా
పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పుకుంటాం. సో కాబట్టి ఈ ఆర్థిక పునర్జీవన పరిస్థితుల్లో దశలో అన్నీ కూడా ఏమవుతాయి అని అంటే ముందుకు వెళ్తూ ఉంటాయి. దీనిని వ్యాపార చక్రాలలో ఉండేటటువంటి రెండవ దశ అని చెప్పుకుంటూ ఉంటాం. దాన్నే ఆర్థిక పునర్జీవనము అంటాం. దాని తర్వాత వచ్చేటటువంటి దశ ఆర్థిక సౌభాగ్య దశ. ఆర్థిక సౌభాగ్య దశ అని అంటాం. మూడవ దశ. ఆర్థిక పునర్జీవనం తర్వాత ఆర్థిక సౌభాగ్యం వస్తుంది. అంటే వ్యాపార చక్రాల్లో ఆర్థిక పునర్జీవనం తర్వాత వచ్చేటటువంటి దశను మనము ఆర్థిక సౌభాగ్యము అంటాం. ఈ దశలో ఆర్థిక కార్యకలాపాలు ఉచ్చ స్థితిలో కొనసాగుతూ ఉంటాయి. అంటే అన్ని వర్గాల యొక్క ఆదాయ స్థాయి ఎలా ఉంటుంది అని అంటే చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎందుకు అని అంటే ఉత్పత్తి అయినటువంటి వస్తువులకు కావలసినటువంటి డిమాండ్ ఉంటుంది. ఉత్పత్తి అనేటటువంటిది ఎక్కువ మొత్తంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉత్పత్తి వ్యయాలు తగ్గిపోయి లాభాలు పెరుగుతూ ఉంటాయి పెట్టుబడిదారులకు. దీనితో ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయాలి అనేటటువంటి దానికోసము పెట్టుబడిదారులు ఏం చేస్తారు అని అంటే అదనపు పెట్టుబడి చేస్తూ ఉంటారు. కాబట్టి బ్యాంకులు కూడా పెద్ద మొత్తంలో అప్పులు ఇస్తాయి అని చెప్తున్నాం. దానికి అనుగుణంగా శ్రామికులకు ఉపాధి అవకాశాలు పెరిగి వస్తువులకు ఇంకా డిమాండ్ ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి పెట్టుబడిదారులకు కూడా అధిక మొత్తంలో లాభాలు ఆర్జించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి చిన్న అవకాశాన్ని వీళ్ళు ఏం చేస్తారు అని అంటే సద్వినియోగం చేసుకోవడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేయడానికి ముందుకు వస్తారు. వీటన్నిటి ఫలితంగా ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది అని అంటే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. జస్ట్ లైక్ ఆర్థిక పునర్జీవనంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆర్థిక సౌభాగ్యంలో కూడా అలాంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకనంటే ఈ దశలో ఉత్పత్తి కారక అంటే ఆర్థిక కార్యకలాపాలు మొత్తం కూడా ఉచ్చ స్థితిలో ఉంటాయి. అంటే అన్ని వర్గాల ప్రజలకు ఏమవుతుంది అని అంటే ఆదాయ స్థాయి అనేటటువంటిది ఎక్కువగానే ఉంటుంది. దానికి అనుగుణంగా వస్తువులకు ఉండేటటువంటి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఆ డిమాండ్ని తట్టుకోవడం కోసం ఉత్పత్తిదారులు ఏం చేస్తారు అని అంటే వాళ్ళ యొక్క ఉత్పత్తిని పెంచుకోవడానికి శ్రామికులను ఎక్కువగా నియమించుకోవాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగా శ్రామికులను నియమించుకుంటున్నారు అని అంటే అక్కడ మనకు ఉద్యోగిత స్థాయిలో పెరుగుదల వస్తున్నట్లు లెక్క. సో ఉద్యోగిత స్థాయి పెరుగుతుంది కాబట్టి ఆదాయ స్థాయి ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆదాయ స్థాయి పెరుగుతుంది కాబట్టి వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. ఇవన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి పెట్టుబడిదారులకు కూడా అత్యధిక మొత్తంలో లాభాలు వస్తూ ఉంటాయి. ఆ లాభాలు రావడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇంకా లాభార్జన చేయాలి అనే ఉద్దేశంతో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ఈ స్థితిలో బ్యాంకులు కూడా ఏం చేస్తాయి అని అంటే పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉంటాయి. వీటన్నిటి ఫలితంగా ఆర్థిక వ్యవస్థ ఒక ఉచ్చ స్థితికి చేరుకుంటుంది అని చెప్పుకుంటాము ఆర్థిక సౌభాగ్య దశలో. ఓకేనా? ఇది వ్యాపార చక్రాల్లో ఉండేటటువంటి మూడవ దశ. దీని తర్వాత ఆర్థిక తిరోగమనం ఏర్పడుతుంది. అంటే వ్యాపార చక్రాల్లో ఆర్థిక సౌభాగ్యం తర్వాత వచ్చేటటువంటి దశను మనము ఆర్థిక తిరోగమనము అంటాం. అంటే ఆర్థిక సౌభాగ్య స్థితిలో ప్రజల ఆదాయాలలో వచ్చే పెరుగుదల కంటే సాధారణ ధరల స్థాయిలో వచ్చే పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. దానివలన ఆర్థిక తిరోగమనం ప్రారంభమయ్యి ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులకు తగినంత డిమాండ్ ఉండక ఉత్పత్తి, ఉద్యోగిత స్థాయి, ఆదాయ స్థాయి క్రమంగా తగ్గుముఖం పడతాయి. బ్యాంకులు కూడా తమ యొక్క పరపతిని ఏం చేస్తాయి అని అంటే తగ్గిస్తాయి. వీటన్నింటి ఫలితంగా ఆర్థిక కార్యకలాపాల స్థాయి క్రమంగా తగ్గుముఖం పడుతుంది అని చెప్పుకుంటాం. ఈ పరిస్థితిలో ప్రభుత్వం జోక్యం చేసుకొని సరైన చర్యలు కనుక చేపట్టకపోతే ఇది మళ్ళీ ఏమవుతుంది అని అంటే ఆర్థిక మాంద్యానికి దారి తీసేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ ఆర్థిక తిరోగమనాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. ఒకవేళ ఆర్థిక తిరోగమనం వస్తుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని కట్టడి చేయకపోతే మళ్ళీ మనం ఆర్థిక మాంద్య పరిస్థితిలోకి నెట్టివేయబడతాం. సో
సో ఈ పరిస్థితుల్లో ఎందుకు ఆర్థిక తిరోగమనం వస్తుంది అని అంటే, ప్రజల ఆదాయాలలో వచ్చేటటువంటి పెరుగుదల కంటే ఇక్కడ వస్తువు యొక్క ధరలు పెరుగుతాయని చెప్పుకున్నాం కదా సౌభాగ్య దశలో. ఈ వస్తువు యొక్క ధర ఏ విధంగా ఉంటుంది అని అంటే, ప్రజల యొక్క ఆదాయాల్లో వచ్చేటటువంటి పెరుగుదల కంటే ధరల స్థాయిలో వచ్చేటటువంటి పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ యొక్క ఆదాయ స్థాయి తగ్గిపోతుంది. ఎందుకు? వాళ్ళ ఆదాయానికి మించి వస్తువు యొక్క ధరలు ఉంటాయి కాబట్టి, వాళ్ళ ఆదాయ స్థాయి తగ్గిపోయి, మళ్ళీ ఆర్థిక తిరోగమనం ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వస్తువుకి ఉండేటటువంటి డిమాండ్ మళ్ళీ ఢమాలన పడిపోతుంది. ఉద్యోగిత స్థాయి పడిపోతుంది. అదేవిధంగా ఆదాయ స్థాయి కూడా క్రమంగా తగ్గి, బ్యాంకులు కూడా ఏం చేస్తాయి అంటే మొఖాలు చాటేస్తాయి. వాళ్ళ యొక్క పరపతిని తగ్గించుకుంటాయి. వీటన్నిటి ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలు మళ్ళీ క్రమంగా ఏమవుతాయి అని అంటే తగ్గుముఖం పడుతూ ఉంటాయి. సో ఈ పరిస్థితి ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో సంభవిస్తుంది అని అనుకుంటున్నామో, ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏం చేయాలి అని అంటే, సరైనటువంటి చర్యలు ఇంకా చేపట్టకపోతే ఇది క్రమంగా మళ్ళీ ఏమవుతుంది అని అంటే ఆర్థిక మాంద్యానికి దారితీసేటటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది వ్యాపార చక్రాలలో ఉండేటటువంటి దశల యొక్క పరిస్థితి. దీన్నే మనం ఒక డయాగ్రామ్ రూపంలో చూపిస్తే, ఇక్కడ వ్యాపార చక్రాల దశలు ఎలా ఉంటాయి అని అంటే, ఇక్కడ ఆర్థిక మాంద్యమం నుంచి ఆర్థిక పునర్జీవనం వస్తుంది. ఆర్థిక పునర్జీవనము అనేటటువంటి విషయంలో దశలో ఇక్కడ అన్నీ కూడా ఉచ్చ స్థితిలో ఉంటాయి. ఆర్థిక పునర్జీవనం మళ్ళీ ఆర్థిక మాంద్య పరిస్థితుల నుంచి క్రమంగా బయటపడి ఆర్థిక పునర్జీవనాన్ని ఏర్పరచుకుంటుంది ఆర్థిక వ్యవస్థ. దాని నుంచి ఆర్థిక సౌభాగ్య దశకు చేరుకుంటూ ఉంటుంది. ఆర్థిక పునర్జీవనం నుంచి ఆర్థిక సౌభాగ్యానికి వచ్చేస్తుంది. ఈ ఆర్థిక సౌభాగ్య దశలో అన్ని ఉచ్చ స్థితిలో ఉంటాయి. వస్తువులకు విపరీతమైనటువంటి డిమాండ్ ఉంటుంది. ప్రజల యొక్క ఆదాయ స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉత్పత్తిదారులు కావచ్చు, వాళ్ళ యొక్క ఉత్పత్తిని ఎక్కువ మొత్తంలో కొనసాగించడానికి అవకాశం ఉంటుంది ఈ ఆర్థిక సౌభాగ్య దశ. ఈ ఆర్థిక సౌభాగ్య దశ మళ్ళీ ఏమవుతుంది అని అంటే ఆర్థిక తిరోగమనానికి దారితీస్తుంది. ఎందుకు అని అంటే ఆర్థిక సౌభాగ్యంలో వస్తువుల యొక్క ధరలు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆర్థిక తిరోగమనంలో వస్తువుల యొక్క ధరల్లో వచ్చినటువంటి పెరుగుదల కంటే శ్రామికులకు ఇచ్చేటటువంటి వేతన స్థాయిలో పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వస్తువు యొక్క డిమాండ్ను తగ్గించుకుంటూ ఉంటారు. తద్వారా వస్తువులకు ఉండేటటువంటి డిమాండ్ తగ్గుతుంది, ఉత్పత్తి తగ్గుతుంది, ఉద్యోగిత స్థాయి తగ్గుతుంది. మళ్ళీ క్రమేణా ఏమవుతుంది అంటే అన్ని తగ్గుముఖం పడుతూ ఉంటాయి ఆర్థిక తిరోగమన పరిస్థితుల్లో. సో ఈ సిచ్యువేషన్ ని కనుక మనం ఆపలేకపోతే ఈ ఆర్థిక తిరోగమనం కాస్త పెరిగి ఏమవుతుంది అంటే మళ్ళీ ఆర్థిక మాంద్యం ఏర్పడడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే ఆర్థిక మాంద్యం రావద్దనే కోరుకుంటాము. ఒకవేళ ఆర్థిక మాంద్యం ఎప్పుడు వస్తుంది అని అంటే ఆర్థిక తిరోగమనము దాటిన తర్వాత మాత్రమే ఈ ఆర్థిక మాంద్యం రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇదంతా ఎలా ఉంటుంది అని అంటే ఒక చక్రం లాగా, ఒక సైకిల్ లాగా పరిభ్రమిస్తూ ఉంటుంది. అందుకే వీటిని వ్యాపార చక్రాలు అని చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? ఆర్థిక మాంద్యమము, దాని తర్వాత ఆర్థిక పునర్జీవనము, దాని తర్వాత ఆర్థిక సౌభాగ్యం వస్తుంది, దాని తర్వాత ఆర్థిక తిరోగమనము వస్తుంది. దీన్ని కనుక ఆపలేకపోతే మళ్ళీ ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది ఆర్థిక వ్యవస్థ. సో వీటిని మనం వ్యాపార చక్రాల దశలు అని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఆర్థిక కార్యకలాపాల స్థాయి వ్యాపార చక్రాలలో ఒక దశ నుండి మరొక దశకు క్రమంగా నిరంతరంగా కదులుతూ ఉంటాయి అని చెప్పుకుంటాం. అంటే ఇక్కడ చూడండి, ఓఎక్స్ అక్షం మీద కాలాన్ని తీసుకుంటున్నాం, టైంని, ఓ వై అక్షం మీద ఆర్థిక కార్యకలాపాల స్థాయిని తీసుకుంటున్నాం. సో ఈ సందర్భంలో మనం దీని కనుక పరిశీలిస్తే ఏమవుతుంది అని అంటే ఈ రేఖలో ఎస్ అనేటటువంటి ఈ రేఖను చూడండి. ఈ ఎస్ అనేటటువంటి రేఖ వ్యాపార చక్రాలు లేనటువంటి ఆర్థిక వ్యవస్థను తెలుపుతుంది. ఇక్కడ వ్యాపార చక్రాలు మనకెక్కడ కూడా కనిపించవు. ఓకేనా? సో కాబట్టి ఈ ఎస్ అనేటటువంటిది వ్యాపార చక్రాలు లేనటువంటి ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఈ అనేటటువంటి ఈ రేఖను మనం ఏమంటాము అని అంటే సంపూర్ణ ఉద్యోగిత స్థాయిలో ఉచ్చ స్థితిని తెలిపేటటువంటి
సౌభాగ్య రేఖ అంటాం. ఇక్కడ చూడండి, ఆర్థిక మాంద్యమము, ఆర్థిక సౌభాగ్యం అంటున్నాం. ఇక్కడ ఆర్థిక సౌభాగ్యం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా డిడి అనేటటువంటి రేఖను మనము ఆర్థిక మాంద్య స్థితిని తెలియజేస్తూ ఉంటుంది. డిడి అనేటటువంటిది ఆర్థిక మాంద్య స్థితిని తెలుపుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాలలోని దశలు కాలం గడిచే కొద్దీ క్రమరీతిలో ఒకదాని తర్వాత మరొకటి సంభవిస్తూ ఉంటాయి అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి సౌభాగ్యము నుంచి తిరోగమనం వస్తుంది. ఆ తిరోగమనం నుంచి ఆర్థిక మాంద్యానికి వస్తాము. ఆర్థిక మాంద్యం నుంచి మళ్ళీ ఏమవుతుంది అని అంటే పునర్జీవనం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా సౌభాగ్యం ఏర్పడుతూ ఉంటుంది. సో మొదట ఆర్థిక మాంద్య పరిస్థితిలో ఉంటాము. దాని తర్వాత ఆర్థిక పునర్జీవనం ఏర్పడుతుంది. అక్కడ ఆర్థిక సౌభాగ్యం ఏర్పడుతూ ఉంటుంది. దాని తర్వాత తిరోగమనం వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఆర్థిక మాంద్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి కూడా ఏమవుతుంది అని అంటే ఆర్థిక సౌభాగ్యానికి చేరుకుంటూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో వచ్చేటటువంటి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే ఒక చక్రం లాగా పరిభ్రమిస్తూ ఉంటాయి అని చెప్పుకుంటూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ వీటిని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాల స్థాయి ఒడిదుడుకులకు లోను కావడం అనేటటువంటిది సహజం. ఎందుకు అని అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో మనకు సాధారణంగా ఒక్కోసారి లాభాలు వస్తూ ఉంటాయి, ఒక్కోసారి నష్టాలు వస్తూ ఉంటాయి. అది సర్వసాధారణమైనటువంటి విషయమే. కాబట్టి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాల స్థాయి ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది అనుకుంటున్నాము. అది కామన్ గా మనకు తెలిసినటువంటి విషయం. కాబట్టి ఆర్థిక కార్యకలాపాల సాధారణ స్థాయితో పోల్చి చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆర్థిక కార్యకలాపాలలో వచ్చే హెచ్చు తగ్గులనే మనము వ్యాపార చక్రాలు అని చెప్పుకుంటూ ఉంటాం. ఇవి ప్రథమంగా పారిశ్రామిక రంగంలో రూపుదాల్చి ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలకు వ్యాపిస్తూ ఉంటుంది అని చెప్తున్నాం. ఓకేనా? ప్రథమంగా ఏమవుతుంది అని అంటే పారిశ్రామిక రంగంలో వచ్చేసి దాని తర్వాత ఏమవుతుంది అని అంటే ఇతర రంగాలకు ఇది వ్యాపిస్తూ ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ వ్యాపార చక్రాలు అనేటటువంటివి మనకు సాధారణంగా సైకిల్స్ ఎట్లా అయితే ఉంటాయో ఆ సైకిల్స్ లాగానే మనకు పరిభ్రమిస్తూ ఉంటుంది వ్యాపార చక్రాలు. సో ఇది ఫ్రెండ్స్ వ్యాపార చక్రాలలో ఉండేటటువంటి దశలు, వ్యాపార చక్రాల గురించినటువంటి సమాచారం. థ్యాంక్ యూ.